పెద్దలు గౌరవనీయులైనటువంటి జానక మేడం గారు డిఎం గారికి, మరి సరళ మేడం గారికి, తర్వాత మన శ్రీదేవి మేడం గారికి, శ్రీనివాస్ సార్ గారికి, మన పాడన్ మేడం గారికి, మన శైలజ మేడం గారికి, మరి అంజన గారికి, మరి నా ప్రియమైన ప్రియమైనటువంటి నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు అందరికీ కూడా నమస్కారాలు. ఎందుకంటే మీరందరూ మాట్లాడుతుంటే గవర్నమెంట్ నేను దిగిపోయిన పైసలు వస్తాయో రావు, కానీ నా బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటే పెరుగుతూ ఉంది, వేల రూపాయలు అలా పడతా ఉంది. మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట వేల రూపాయల విలువ గల మాట అది పడుతున్నాయి. ఎందుకంటే నా డిపార్ట్మెంట్ కాదు, నాకు సంబంధం లేదు. అయినా కూడా మీతోటి నేను 38 సంవత్సరాలు బయట డిపార్ట్మెంట్లో పనిచేసిన, ఈ డిపార్ట్మెంట్లో 1 సంవత్సరం పనిచేసినందుకే నాకు ఇంత వాల్యూ. మేడం గారు అన్నట్టు ఇంత వాల్యూ. వాస్తవంగా పిల్లలంటే ఎట్లుంటుందంటే ఏదో గొడవలు ఉంటాయి. మనం హాస్టల్లో చూస్తున్నాం, వార్డెన్తో గొడవలు ఉంటుంది, తర్వాత ఏదో రకమైన ఇబ్బందులు ఉంటాయి. మాకు అన్నం సరిపోలేదని, అది చేయలేదని, ఆ ఏసీ చేయలేదని, మాకు వాటర్ లేవని, ఏదో ఒకటి రకమైన గొడవ కాన్ఫిడెన్స్ పోతూ ఉంటుంది. కానీ మీరందరూ కూడా ఎట్లా చెప్తే అట్లా విని మంచిగా క్రమశిక్షణగా చదువుకున్నారు. అది నాకు చాలా సంతోషం. నేను కూడా నాదేం లేదు ఇందులో, ఎందుకంటే గవర్నమెంట్ సొమ్మిది, మీ సొమ్మిది. మనము జిల్లా రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి ఇటువంటి హాలు మన గౌరవ చైర్మన్ బండా నరేంద్ర రెడ్డి గారు, ముఖ్య కార్యనిర్వహణాధికారి నంద్యాల ప్రేమకరణ్ రెడ్డి గారు, వాళ్ళిద్దరూ ఇట్లా అసలు యాక్చువల్గా ఈ బిల్డింగ్ కట్టిన ఉద్దేశం ఏంటంటే ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం, ఆఫీసర్స్కు ట్రైనింగ్స్ ఇవ్వడానికి కట్టినటువంటి బిల్డింగే తప్ప ఇది లైబ్రరీ కనే కాదు. కానీ దాన్ని సిఓ గారు ఇప్పుడు ఉమ్మడి జిల్లాలు విభజన అయిన తర్వాత ఎంతమంది ఎంప్లాయీస్ లేరు కాబట్టి, ఇక్కడ అవసరం లేదు కాబట్టి చైర్మన్ గారు, సిఓ గారు ఒక దూర దృక్పథంతో ఆలోచించి పేద పిల్లలకి ఇక్కడ మనం ఒక లైబ్రరీ కనుక పెట్టినట్లయితే వాళ్ళు కొంతమంది ఇక్కడ ఆఫీసర్స్ మనం తయారు చేయగలుగుతాం, భారత పౌరులుగా మనం తీర్చిదిద్దగలుగుతాం అన్నటువంటి వారి గొప్ప ఉద్దేశం తోటి వాళ్ళు ఈ హాల్ని ఇక్కడ ఈ బిల్డింగ్ని ఇట్లా అకామిడేషన్ చేయడం జరిగింది. దాంట్లో సిఓ గారికి చాలా ఇష్టం పుస్తకాలు తెప్పియడం అనేది. ఇప్పుడు చెప్తే పుస్తకాలు గంట లోపల తెప్పించేస్తుంటాడు, పెట్టేసి ఎమ్మటే శ్రీదేవి మేడం నెంబరేసి ఇచ్చేయమని అనుకుంటాడు. అలాంటిది అన్ని కూడా చేస్తూ వాళ్ళది కృషి తప్ప ఇక్కడ మేమంతా సబార్డినేట్స్, మా విధి అది. కాకపోతే మీతో చనువుగా ఉంటే ఉండొచ్చు, కానీ ఇక్కడ అన్నం పెట్టింది నాది కాదు, ఇక్కడ నేను చేసింది సేవ కాదు, ఇది నా డ్యూటీ. అది మీకు చేయవలసినటువంటి బాధ్యత చేసిన తప్ప నాది అందులో పెద్ద గొప్పతనం ఏమి లేదు. వాటి క్రెడిట్ అంత వాళ్ళది. మరి ముఖ్య విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ నాకు శ్రీనివాస్ గారు, నాకు చైర్మన్ గారికి నేను యాక్చువల్గా నేను 1986లో రాజపేట హై స్కూల్లో అటెండర్గా నాకు ఉద్యోగం వచ్చింది. నేను మీ లెక్క ఇట్లా కష్టపడి ఇట్లా చదువుకున్నట్టే కాదు. మా నాన్న అంటే నేను అప్పటికి ఇంటర్మీడియట్ చదువుకున్నా. మా నాన్న ఏం చేసిందంటే మహమ్మద్ హుసేన్ సాబ్ అని జిల్లా పరిషత్లో డిప్యూటీ సిఓ గారు, డిడిఓ గారు ఉండే, ఆయన దగ్గర మా నాన్న అటెండర్గా పనిచేసేటప్పుడు ఇట్లా సంగతి ఇట్లా పోస్తుంది అని అంటే పలానా అప్పుడు గౌరవ చైర్మన్ మల్లారెడ్డి గారు వారికి విచక్షణాధికారం ఉండే కొన్ని పోస్టులు ఫిల్అప్ చేసుకోవడానికి. దాంట్లో భాగంగా మా నాన్న అక్కడ పనిచేస్తుంది కాబట్టి మా నాన్న అటెండర్ అయినా కూడా మా నాన్న కూడా నా లెక్కనే అదిగి ఉండి పనిచేసేటువంటి వ్యక్తి. 6 గంటలు పోయి రాత్రి 10 గంటలలాగా కష్టపడి ఆయనకు అన్నము వండించి, బట్టలుకి, స్నానాలు, అన్ని రకాల వెరైటీస్ మన దినచర్య చేసినందుకు నాకు ఉద్యోగం ఇచ్చిండు. ఈ క్రెడిట్ అంతా మన ఆలోచన. ఆయనది ఇది కష్టమే. నేను ఈరోజు నా పిల్లలు ఇంతమంది మీ అందరిలో ఇంత పేరు సంపాదించుకోగలుగుతుందంటే అది ఆయన చనిపోయిండు, ఆయన కృషి ఇది. అక్కడ నుంచి చిట్యాలకు వచ్చేసిన, చిట్యాల నుంచి తిప్పటికి తక్కువ పీరియడ్, చిట్యాలని 8 ఏళ్ళు చేసిన, మిగతా పీరియడ్లలో అక్కడక్కడ తక్కువ చేసిన. 93లో జిల్లా పరిషత్కి వచ్చిన, అక్కడి నుంచి కూడా మొత్తం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన. మరి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఒక అతనికి ప్రమోషన్ వచ్చినప్పుడు మేము జిల్లా పరిషత్కు మమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మరి ఎక్కడ ఇస్తారంటే నాకు మామిడాలు ఇచ్చిండు. మరి మామిడాల ఇచ్చినప్పుడు మరి ఇక్కడ లైబ్రరీ కొత్తగా అయినప్పుడు మరి ఎవరెవరిని ఇక్కడ పంపాలనే విషయంలో మరి వాళ్ళు ఎట్లా డిస్కస్ చేసుకుంటూ తెలియదు. నాకు చెప్పింది ఏంటంటే 10 మంది పేర్లు కూడా రాసి ఫైల్లో రాసి పంపితే
చైర్మన్ గారు ఉండి సైజు పేరు మాత్రం ఇక్కడ ఆ సైజు అయితేనే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ఆడపిల్లలు ఉంటారు, జెంట్స్ ఉంటారు, కొద్దిగా లేట్ టైం ఉంటుంది, 8 to 8 అంటే నైట్ ఉంటుంది, కొంచెం ఇబ్బందులు ఉంటాయి అని వాళ్ళు చెప్పిన మాట. నేను అనేది కాదు, కానీ వాళ్ళ ఆ ఉద్దేశంతో ఇక్కడ నాకు చెప్పి పోగానే నాకు వెంటనే ఆర్డర్ అయ్యగానే నేను చైర్మన్ గారికి, గౌరవ చైర్మన్ గారికి అక్కడ పోయి నమస్తే పెట్టాయా, నేను ఇట్లా రిలీవ్ అయినా అక్కడ వాళ్ళ స్కూల్ నుంచి మామిడాల నుంచి అనగానే నువ్వు వాడ సీను శ్రీదేవి మేడం ఇద్దరు ఉంటారు, వాళ్ళ అజమాయిషిలో నువ్వు పనిచేయి, మంచిగా చూసుకో, ఆడపిల్లలు ఉంటారు, కేర్ఫుల్గా నీకు అదే చెప్తున్నా, మరి ఎలాంటి రిమార్క్ కూడా రావద్దు అని చెప్పిన సందర్భంలో తప్పనిసరి సార్ మీ మాట పోకుండా నేను నా విధి నిర్వహణ నిర్వహిస్తే సార్ అని చేయడం జరిగింది. అక్కడి నుంచి ఖచ్చితంగా నేను ఎన్నడూ కూడా ఇక్కడికి వచ్చినాక ఈ టైం అనేది నేను ఎన్నడూ కూడా ఫాలో కాలేదు. నాకు ఈ టైం నుంచి ఈ టైం పోవాలనేది ఏం లేదు. ఎండాకాలం ఇప్పుడు ఈ మధ్యకాలంలో కానీ ఆ మధ్యకాలంలో మాత్రం 8 to 8 చేసే సందర్భాలు కూడా మొత్తం ఉన్నాయి. సరే ఏదేమైనా కూడా మీరందరూ కూడా మంచిగా చేసిండ్రు. తర్వాత గౌరవ మన డిఎం మేడం గారు, అమ్మ ఇట్లా పలానా అన్నము ఇట్లా ఉంది, ఎప్పుడన్నా కాంప్లైంట్, జస్ట్ కాంప్లైంట్ ఎవరన్నా ఇట్లా అంటే ఈ కూర ఇట్లా ఉన్నాం, కొంచెం కారం తక్కువ ఉంది అన్నప్పుడు కూడా వారు కూడా వెంటనే స్పందించి వాళ్ళ రజిత కానీ మిగతా పద్మలకు కూడా చెప్పేది, వాళ్ళు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యేది. మరి ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టలేదు, మనందరం కలిసి ఉమ్మడిగానే పనిచేసాం. మరి మీరంతా అసలు మీలో నేను 38 సంవత్సరాలు చేసిన సేవ జిల్లా పరిషత్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఇది 1 సంవత్సరం ఈడ చేసాం. 380 రోజులు ఈడ చేసిన, 38 ఏళ్ళు అక్కడ చేసాం. ఈ 380 రోజులకు మీరు ఇంత గుర్తుపెట్టుకోండి. దీంట్లో కూడా చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, సరే ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు తక్కువ మంది, వాళ్ళు కూడా ఇంతమంది కూడా ఇంత స్పందించి నాకు తెలియదు అసలు ఇట్లా నేను వద్దు సారిగా నాకు ఇట్లా ఇక్కడ బాగుంటుంది, ఇంకా మనకి టైం ఉంది అది లేదంటే కూడా లేదని మీరందరూ కూడా బాగా ఒత్తిడి చేసి మరి ఇటువంటి చేసినందుకు మరి మీకు అందరికీ కూడా నాకు అసలు ఎట్లా చెప్పాలో కానీ నేను నాకు రాత్రి మాటల్లో చెప్పలేకపోతున్నా. మీ అభిమానాన్ని నేను గుండెల్లో భద్రపరుచుకుంటా దాన్ని. ఎందుకంటే మనకు లాస్ట్ది ఫస్ట్ది రెండే గుర్తుంటాయి ఎప్పుడు కూడా. ఈ లాస్ట్ది అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇప్పుడు పెళ్లి చావు ఎలాంటిదో ఇది కూడా అలాంటిది, ఫస్ట్ లాస్ట్. కాబట్టి దీన్ని మీకు నా జన్మ మరొక పునర్జన్మ అనుకుంటున్నాను నేను. ఇది మీదందరూ చేయడం వస్తున్నారు, ఇది అన్నం పెట్టుకుని తీసుకొని వెళ్ళిపోతాం. కానీ ఆయన ఉద్యోగస్తులకి మాకేంటి, తోటి ఉద్యోగులు అయితే అరే మనం రేపు మనకి చేస్తాడు, మనం ఆయన చేస్తాం, ఆయన మనకి చేస్తాడు అనేది భావన ఉంటుంది. కానీ మీరంతా గంట సేపు తర్వాత నువ్వెవరు నేనెవరు అనే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు ఎట్లా ఉందంటే టైము, రిలేషన్షిప్ ఈ రెండు కోల్పోతున్నాం. ఒక పెళ్లి ఉందనుకోండి, పెళ్లికి వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, నాకు టైం లేదని మనం పిల్లగారు పుస్తకం కట్టేటప్పుడు ఒక 10 మంది కూడా ఉండలేరు. భోజనాలు కాడ 1 గంట 2 గంటలకు ఏం చేస్తున్నారు, 2,000 మంది ఉంటున్నారు. అంటే టైం అనేది ఎంత విలువ కలదో, రిలేషన్షిప్ ఏ విధంగా దూరం అవుతుందో మీరు ఆలోచించు. అటువంటి టైము, అటువంటి రిలేషన్షిప్లో నాకు మీరందరూ ఇంత అండగా ఉన్నారంటే ఇక నేను దాన్ని ఏ రకంగా చెప్పాలి, బాధ అనిపిస్తుంది. ఏంది పిల్లలకు ఏది అక్కడ పోతున్నారు, ప్రకటన చేస్తున్నారు, కూరగాయలు చేస్తున్నారు, అవి చేస్తున్నారు, వీళ్ళు చదువుతలేరు, ఏంది కానీ నాకు క్యాన్ చేసి వాటర్ క్యాన్ చేస్తున్నది అన్నీ ఎందుకు బాధ, ఎందుకు పిల్లలకి ఎందుకు ఇదంతా అని అంటే లేదు సార్ మీరు ఏమనకండి సార్, మీరు అనకండి సార్, మీరు నర్వస్ చేయకండి సార్ అని. సరే ఏదేమైనా కూడా ఇంత చెప్తా ఉన్నారు. మరి మీరు ఖచ్చితంగా మీరందరూ కూడా ఇప్పుడు మీరందరూ మంచి పిల్లలే అనుకుంటున్నాం బిస్కెట్, కానీ ఈ బిస్కెట్ బంగారం ఇది ఒక పిల్ల తెచ్చినాం. దీన్ని ఇంట్లో పెట్టుకోవడం తప్ప దీని ఆభరణ మనం మెడలు వేసుకోవడం, జేబులు పెట్టుకోవడానికి పనికిరాదు. మనం పోయి చెప్పుకోలేము కూడా, నా దగ్గర బిస్కెట్ బంగారం ఉంది, బిస్కెట్ బిల్ల ఉందని చెప్పుకోలేము. దాన్ని అవసరానికి ఇచ్చి దాన్ని వేడిలో పెట్టి దెబ్బలు కొట్టి దాన్ని ఒక ఆభరణం కొట్టి ఆభరణం తయారు చేసి అది మెడకి వేసుకున్నప్పుడే పలానోళ్ళు ఇట్లా ఆస్తిపరులా, పలానోళ్ళు ఇట్లనా, పలానోళ్ళు ఇట్లనా, ఇంత ఆస్తిపరులు ఇంత బంగారం ఉందా అనేది తెలిసిపోతుంది. మనకి బిస్కెట్ లెక్క ఉంటే మనకి ఏం తెలియదు. కాబట్టి మీరంతా ఆభరణంగా తయారయ్యి ఎందుకంటే నాకు తెలుసు మా నాన్న ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఆ కష్టంలోనే ఇవాళ 10-15 మంది మేము సుఖంగా జీవిస్తున్నాం. ఇవాళ నా భార్య కానీ నా పిల్లలు కానీ సుఖంగా జీవిస్తున్నాం. మరి మీ తల్లిదండ్రులు కూడా మీ కొరకు ఎన్నో బాధలు పడుతున్నారు. మనం ఒక్కసారి 10 నిమిషాలు మనం ఇలా కరెంటు పోతేనే నేను తక్కువలేమని మనం బయటికి వెళ్తున్నాము. వాళ్ళు నిత్యం ఎండలో ఉండి ఎన్ని బాధలు పడుతున్నారు. నా కొడుకు బిస్కెటే కానీ ఆభరణం ఎప్పుడు తయారు చేస్తాడని వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు మీ కొరకు. ఆ ఆభరణాన్ని తయారు చేసి ఇచ్చేటువంటి బాధ్యత మీది, మీ తల్లిదండ్రులకు.
అప్పుడు ఎందుకంటే చాలామంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పిల్లలు అయిన వాళ్ళు ఉన్నారు, కానీ జీవితాలు చాలా ఈ రోజు గవర్నమెంట్ నౌకర్లు దొరకాలంటే చాలా కష్టంగా ఉంది. మరి ఏదేమైనా మీరందరూ కూడా హార్డ్ వర్క్ చేసి మీరందరూ చేయాలని, మిగతా విషయాలలో అంటే నేను 1-2 విషయాల్లో మాత్రం మీతోటి కొద్దిగా గట్టిగా వ్యవహరించేది. ఒకటి గోడ కాలు పెడితే మాత్రం ఇంకొకటి, రెండోది మాత్రం కరెంటు విషయంలో మీ ఒక 30 మంది వచ్చారు అనుకోండి, అక్కడ వేస్తే ఇక్కడ వచ్చి ఒక ఆయన ఇక్కడ వచ్చి ఒక ఆయన ఇక్కడ కూర్చుంటే నేను మాత్రం అనేది ఒక మాట మాత్రం అనేది మీరంతా కాబోయే టీచర్స్ ఆఫీసర్స్ నాన్న మన ఇంట్లో అయితే మాత్రం మనం ఇట్లా పెట్టుకుంటామా, అప్పటికి కూడా సున్నితంగానే అనేది నేను కాదు నాన్న ఇట్లా మన ఇంట్లో అయితే ఇట్లా పెట్టుకుంటామా, ఇట్లా వాడకూడదు కదా, కరెంటు డిపార్ట్మెంట్ కరెంటు చాలా కష్టంగా ఉందంటే అందులో ఒక వ్యక్తి ఒక ఆయన అన్నాడు, ఏం సార్ ఊరికే కరెంట్ అంటావు, నీ ఇంటి పెడుతున్నావా, ఇది ఇంత పెద్ద బడ్జెట్లో ఇది ఒక లెక్క, ఇది నేను ఎవరు అడుగుతుంది సార్ ఇదంటే అట్లా కాదయా మన బాధ్యత, అది కరెంటు వాళ్ళ దుర్వినియోగం, అది సద్వినియోగం చేసుకోవాలి. ఇలా 100 మంది వస్తున్నారు, మీకు 5 ఏసీలు వేస్తున్నా, అన్ని ఫ్యాన్లు వేస్తున్నా, అన్ని లైట్లు వేస్తున్నా, నాకు ఏలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి మీరంతా కూడా దయచేసి మంచిగా చదువుకొని మీ నాన్న అమ్మలు భార్య పిల్లలకు అందరికీ కూడా మంచి స్థానం తేవాలని ఈ స్టడీ సెంటర్కు ఇప్పుడు జిల్లా పరిషత్ స్టడీ సెంటర్ 1, 2, 3, 4, 5 ఆ మాట నేను సిటీ కేబుల్లో ఇంటే నాకు ఆ మాట రావాలి. 1, 2, 3, 4 ర్యాంకుల పంట ఇప్పటికి కూడా మన 13-14 పోస్టులు మన దగ్గర చదువుకున్న వాళ్ళు అయినారు, కానీ వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ వచ్చి కనీసం వాళ్ళు కనపడలేదు చేయలేదు, కానీ మన దగ్గర 14 మంది చదువుకొని ఉన్నారు. సరే ఇలా మనది ఎవరు ఏం లేదు. ఈ అవకాశాలు కల్పించినటువంటి సిఓ గారికి, చైర్మన్ గారికి మీరు ఎల్లకాలం రుణపడి ఉంటారు. ఎందుకంటే ఇన్ని అకామిడేషన్ ఇచ్చినటువంటి జిల్లా ఏది లేదు, ఏ జిల్లాలో లేదు. సిద్దిపేటలో ఒకటి ఉందట, మన దగ్గరనే ఉన్నది. ఈ రుణమంతా మీరు రుణపడి ఉంటే తప్ప వాళ్ళకు మేము కేవలం నేను కానీ శ్రీసార్ కానీ మేడం కానీ సబార్డినేట్స్ ఇక్కడ మేము పనిచేసుకోవడమే, కానీ గవర్నమెంట్ జీతం ఇస్తుంది మేము పనిచేస్తున్నాం అంతే తప్ప మేము ఇలా కాకపోతే మీరు ఇక్కడ ఇంట్రాక్ట్ అయ్యే విషయంలో కొద్దిగా స్మూత్గా ఇంట్రాక్ట్ అయినాం అంతే తప్ప. మాకు కూడా చెప్పుకుంటాం సెంట్రల్ లైబ్రరీలో అదే ఇది అని అలాంటిది కాకుండా మీతో ఇంట్రాక్ట్ అవుతుంది. మరి ఏదేమైనా నాకు ఇక్కడ సార్ నాకు ఒకటే చైర్మన్ గారు ఆ రోజు చెప్పింది ఒకటే మాట, నువ్వు సీన్ కార్డు పోయి అమ్మటే జాయిన్ గా అని చెప్పినట్టు నేను వచ్చి తానా నీ దగ్గర పంపించాను అనగానే చేయమని అన్నట్టు. ఇప్పటికి కూడా మనం లేట్కి వచ్చినా ఏదైనా అర్జెంట్ పని ఉన్నా కూడా మధ్యన ఏదైనా వచ్చి మనం పని చేస్తుంటే కూడా ఏదైనా అయినా కూడా నేను చూసుకుంటూ పోవాలి అనడం, సాయంత్రం 6 గంటల నేను చూసుకుంటూ పోవుంటుంది అనడం. ఆయన ఉదయం 6 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల దాకా ఖచ్చితంగా దగ్గర నాకు పనిచేయడం నాకు చాలా సంతోషం. నా తమ్ముడు మహేష్ ఎప్పుడు కూడా శక్తి అంటుంటా, వ్యక్తి కాదు శక్తి అంటుంటా. నా శక్తి కూడా సార్ ఇవ్వాలి నేను రాను అంటే తమ్మి నేను చూసుకుంటూ పోవాలా, నీకు ఎందుకు నేను చూసుకుంటలే, నేను పోతప్పుడు కింద, కానీ అప్పటికప్పుడు కూడా వాళ్ళు వచ్చి వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళకి కూడా చాలా కృతజ్ఞతలు. మరి మేడం గారు మేము ఇద్దరం కూడా సగం నాది సగం ఉంది కాబట్టి మేము ఇద్దరం కూడా మంచిగా పనిచేసుకున్నాం. ఈ అందరితోటి కూడా నేను మంచిగానే పనిచేస్తాను. మరి మా పద్మ మేడ ఇద్దరికి పద్మమ్మలకు రజికమ్మ కూడా వాళ్ళకు కూడా థ్యాంక్స్. ఎందుకంటే ఎప్పుడు మంచిగా భోజనం తెచ్చి మీ మాట దక్కించినందుకు. తర్వాత ముసలమ్మ రాలేదు పెద్దమ్మ, కానీ పెద్దమ్మ కూడా నీట్నెస్ చేయడంలో చాలా నీట్నెస్ చేయకుండా నేను ఊరుకోపోయేది. అందరూ వచ్చి అంటుండేది మన లైబ్రరీ రాగానే, సార్ ఇది కార్పొరేట్ హాస్పిటల్ లెక్క ఉంది సార్ అని అంటుండేది. అంటే దాని మెయింటెనెన్స్ అక్కడ మన ఎంట్రెన్స్ చూడగానే అట్లా అనిపించేది, అంటే ఆ సబ్జెక్ట్ ఉంది. తర్వాత కొత్తలో వచ్చినప్పుడు పబ్లిక్ను మీలాంటి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కొరకు అసలు రాండి అని తీసుకొచ్చి ఇట్లా చూపించి ఇట్లా ఉండాలి, ఇట్లా చదువుకోండి, అట్లా ఇట్లా అవన్నీ చేసాం. సరే ఏదేమైనా మా డ్యూటీ మేము చేసాం, కానీ మీరందరూ కూడా ప్రభుత్వాలు కావాలి, మీరు ఆభరణంగా అయినాడే సంతోషం. నేను అన్నట్టు ర్యాంకుల పంట మనకు పండాలి, ఆ పండి మీరు ఇచ్చినటువంటి దాన్ని నేను మరోసారి కూడా చెప్తున్నా, పునర్జన్మ అయింది. నేను ఎన్నడూ కూడా, ఎందుకంటే నాకు ఈ డిపార్ట్మెంట్కి వస్తే నేను ఎన్నడూ అనుకోండి పంచాయతీ డిపార్ట్మెంట్ నేను ఉంటా అనుకున్నా, కానీ నాకు ఒక ఈ గురుకుల టైప్లో ఈ స్కూల్ ఇట్లా పిల్లల కాడికి వస్తాం, ఇట్లా వీళ్ళకు ఇట్లా భోజనాలు పెడతారు రోజు అనేది. సరే భోజనం పెట్టించింది మేడం గారు, డబ్బులు ఇచ్చింది సిఓ గారు, చైర్మన్ గారు అయినప్పటికైనా రోజు ఇంత ఆనందం పెడుతున్నాం కాబట్టి కనీసం 5% అన్న పుణ్యం నాకు దక్కాలని. ఏదేమైనా మీరందరూ కూడా చాలా మంచిగా చదువుకొని ఇంత అరేంజ్మెంట్ చేసి, నా తమ్ముడు
పాపం ఆర్గనైజర్స్ బాగా కష్టపడ్డారు. వాళ్ళు పొద్దున అది తీసుకొస్తుంటే చికెన్ లాగా అవన్నీ తీసుకొస్తుంటే నాకు చాలా అసలు నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఏంటి పిల్లలు ఇంత అసలు జనరల్గా మనం పిలిస్తే కూడా రాదు, కొన్ని దగ్గర నేర్చాలని వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసి 2:30-3 అవుతుంది. ఇవాళ 7 గంటలకు కూడా మీరు అన్నం తినాలేదు పాపం. మీరు అసలు ఇంత ఆర్గనైజ్ చేసినందుకు మరొక్కసారికి మీకు అందరికీ కూడా గుండెలో ఉంచుకుంటా. ఇది లాస్ట్ది కాబట్టి ఈ మెమొరీ ఎప్పటికి కూడా నేను తలుచుకుంటా. దట్టు ఇంకో విషయం ఏంటంటే మా అమ్మగారు చేత నాకు ఈ అవకాశం వచ్చింది. ఎందుకంటే సారు సిఓ గారు వాళ్ళంతా ఎలక్షన్ డ్యూటీలో బిజీగా ఉన్నారు. మరి అనిత మేడం గారితో రాసి ఉంది ఇప్పుడు ఈ సన్మానం పండుగ పుడతారు కదని, మరి ఎవరు చేత మనం మేడం తోటి మనం చేయించుకునే అదృష్టం అట్లా వచ్చింది స్టెప్. మీ దగ్గరికి రావడమే ఒక స్టెప్ అంటే మన మేడం గారి చేత సన్మానం చేయించుకునేది ఇంకో స్టెప్ ఇది. కాబట్టి ఇటువంటి అవకాశాలు నాకు వచ్చినందుకు మేడం గారికి నా సన్మానానికి ఇంత సమయం కేటాయించి వాళ్ళ విలువైన సమయం, ఇప్పుడు మూమెంట్ చాలా హార్డ్ వర్క్ ఉంది అయినా కూడా వాళ్ళు కేటాయించినందుకు వాళ్ళు వాళ్ళ స్టాఫ్కి అందరికి కూడా ఇంతటితో నా చిన్న ఉపన్యాసం